హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. జగన్కి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అండి. సో ఆ వివరాలని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఆంధ్రప్రదేశ్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ తుఫాను చెలరేగిందండి. ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాజకీయాల వేడిని పెంచుతున్న వాతావరణం కనిపిస్తోంది. సో అదే ప్రత్యేక హోదా అంశం అండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లో అయితే నితీష్ కుమార్ గారు జేడీఎస్ అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రధాన భూమిక పోషించాయి. వారిద్దరూ లేకుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు లేదన్నట్లు మారింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకారం తెలిపారు. అనుకున్నట్లే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే నితీష్ కుమార్ తనదైన రాజకీయం మొదలుపెట్టారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనకు జేడీయూ పార్టీ ఆమోదం తెలిపింది. ఇదే టీడీపీకి అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న జగన్ చేత వజ్రాయుధంలా అయితే ఇది మారుందని మేధావులు చెప్తున్నారండి. తుఫాన్ రేపిన నితీష్ కుమార్ ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా రాజకీయ తుఫాను రేపారండి. జేడీయూ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా టీడీపీకి ఇప్పుడు గొంతుపై కత్తిలా మారింది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా అడగాలి, ప్రతిపాదన పెడతారా లేదా మౌనం పాటిస్తారా అనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా ఒకవేళ మౌనం పాటిస్తే ఆంధ్ర ప్రజలు ఊరుకుంటారా అనేది కూడా పెద్ద సవాల్గా మారనుంది. ఒకవేళ చంద్రబాబు డిమాండ్ చేస్తే అందుకు కేంద్రం అంగీకరిస్తుందా, లేకుంటే ఏమైనా సముదాయించే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. జగన్కు అయితే ఇటువంటి అవకాశం రాలేదండి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారడం అనేది జగన్కు రాని అవకాశం అని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ అవకాశం జగన్కు వచ్చి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి ఉండేవాళ్ళని అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి మన అవసరం లేదని వారే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నారు కారణంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకున్నానని తన నిస్సహాయతను బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. అటువంటి మంచి అవకాశం దక్కినా నేడు చంద్రబాబు దుర్వినియోగం చేసుకున్నారని కూడా వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.